రాష్ట్ర పాలకుల తీరుపై శివమెత్తింది రాములమ్మ. ప్రజలు వెళ్లి పనులు చేయమని అడిగితే నేతల మేనేరిజం ఎలా ఉంటుందో తెలిపింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా ఉండేవారో, ఆయన పోయిన తర్వాత ఎలా ఉంటున్నారో చెప్పింది. ఇదిగో ఈమె పేరు ఎస్ రాములమ్మ, విశాఖపట్నం. రాష్ట్ర పాలకులు ఎలా ఉన్నారు, పనులు చేస్తున్నారా అని సాక్షి కరెస్పాండెంట్ అడిగిన ప్రశ్నకు ఈమె స్పందన చూడండి. అతను వస్తే, జగన్ వస్తే అప్పుడు జగతం బాగుపడుతుంది, ముందుకు వస్తుంది. ఆడ మగ ముందు నడుస్తారు, కరెక్ట్ గా ప్రభుత్వం బాగుపడుతుంది. ఇప్పుడు నాయకుల ఏమి లేదు. మనం వెళ్ళి మాట్లాడామనుకోండి, హలో వస్తున్నాం సార్, హలో సార్ వస్తున్నాం సార్. అప్పుడు మనం ఓటేస్తే కోట్లు సంపాదించుకొని బిల్డింగ్లు కట్టుకొని ఏసీ రూమ్లు వేసుకొని తెబాసీలు కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా నిలబడాలి? ఏమండి మాకు రేషన్ కార్డు లేదండి, హలో లేదు, ఏంటి మాకు ఆధార్ కార్డు లేదండి, హలో ఇది ఏంటి మనం ఎలాగండి మరి మా కళ్ళు లేని ఎలా బతుకుతామంటే, హలో మరి ఎలాగండి మా అన్నయ్యకి కళ్ళని పడలేదు, చెవులను పడలేదు, హలో ఏంటిది మరి ఎలాగండి మొక్కులు తీసుకున్నాం, మరి మూడు లేరు పిల్లలు ఏంటండి. జగన్ రావాలి, మేమందరం ఓటేస్తాం, జగన్ బయటికి తీసుకొస్తాం, బయటకు వస్తాడు, ప్రపంచం ముందుకు వస్తుంది, బాగా నడుస్తుంది. షర్మిల తన పాదయాత్రలో వేలాది మంది వికలాంగులను కలిశారు. ఎంతో మంది మానసిక వికలాంగులకు భరోసా కల్పించారు. ఇలా ఎంతో మంది మానసిక వికలాంగులకు ధైర్యం చెబుతున్నారు షర్మిల. ఇలా వృద్ధులు, మానసిక వికలాంగులు ఎన్నో సమస్యలతో సతమతమవుతుండడం షర్మిల తన కళ్ళతో చూస్తున్నారు. రాక్షస రాజ్యం పోవాలని చెబుతున్నారు.